మాయ చూపించి తర్వాత అమ్మాయిని మోసం చేసేటో వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంటికి తిరిగి రావడానికి తలెత్తుకొని వచ్చిద్దా? తిరిగి వచ్చి సంతోషంగా బతకగలదా? లేదా ఇంకొకరిని పెళ్లి చేసుకొని సంతోషంగా కాపురం చేయగలదా? చూడండి, పాపం మనల్ని ఏం చేసింది? ఒకరోజు పాపము చేస్తున్నప్పుడు సంతోషంగానే ఉండిద్దేమో, పాపములో ఉన్నప్పుడు మనకి తృప్తిగా ఉండిద్దేమో, పాపం మనల్ని ఆహ్లాదకరంగా ఉండే ఎప్పుడైతే పాపము పండిద్దో ఖచ్చితంగా మనకేం వచ్చింది? ఆ రోజు అవమానం, నింద, శిక్ష, బాధ. అది మనం తట్టుకోలేము ఇంకా. కాబట్టి ఆ అమ్మాయి ఆ రోజు ఇంక తట్టుకోలేక వచ్చి ఆ ఊరిలో ఎవరికి చెప్పుకోలేక చచ్చిపోయింది, ఊరేసుకొని చచ్చిపోయింది. పాపం ఏం చేసింది అంటండి? పొంచి ఉండి నీకు మరణాన్ని తీసుకొచ్చింది. కాబట్టి పాపము మన జీవితాలను నాశనం చేసింది, అవమానాన్ని తీసుకొచ్చింది. అది ఏ పాపమైనా సరే, మీరు ఈ పాపం ఆ పాపం అని